నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ చర్యలు తెలంగాణలో 4 కలెక్టర్లకు స్థానచలనం సివి ఆనంద్ సహా 3 పోలీస్ కమిషనర్ల బదిలీకి ఆదేశం తప్పుడు హామీలివ్వడం కాంగ్రెస్ కు అలవాటన్న హరీష్ టికెట్ల కోసం తన్నుకుంటున్నారని ఎద్దేవా తగిన సమయంలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్న భట్టి రెండో రోజు 6 గంటలు లోకేష్ విచారణ సిఐడి అడిగిన ప్రశ్నలే అడిగిందన్న తెలుగుదేశం నేత భువనేశ్వరి ఐటీ రిటర్న్లు చూపడంపై అభ్యంతరం రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న హైకోర్టు అంగళ్ళు కేసులో రేపటి వరకు చర్యలు వద్దని సిఐడికి ఆదేశం రింగ్ రోడ్డు కేసులో అధికారి మార్పుపై తెలుగుదేశం అనుమానాలు కుట్ర దాగుందని ఆరోపణ తప్పు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక మేరా భారత్ పేరిట దేశ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్ర మంత్రివర్గం ఆమోదం అక్టోబర్ 31న కొత్త కార్యక్రమం ప్రారంభించనున్న ప్రధాని మోదీ గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు అనేక భవనాలు నేలమట్టం అష్టదిగ్బంధనం చేయడంతో ఇంధనం నీరు ఆహారానికి కటకట తెలంగాణలో పలువురు కలెక్టర్లు ఎస్పీలపై బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి నిర్మల్ జిల్లాల కలెక్టర్లు 13 మంది ఎస్పీలు పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది రేపు సాయంత్రం 5 గంటల వరకు ప్యానెల్ పంపాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది తెలంగాణలో ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి కలెక్టర్ హరీష్ మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిలను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది 13 మంది ఎస్పీలు పోలీసు కమిషనర్లను కూడా బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై ఈసీ బదిలీ వేటు వేసింది రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీని కూడా బదిలీ చేయాలని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశించింది మొత్తం 4 కలెక్టర్లు 3 కమిషనర్లు 13 మంది ఎస్పీలపై బదిలీ వేటు పడింది బదిలీ అయిన అధికారులు వెంటనే వారి జూనియర్లకు బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం సూచించింది రాష్ట్రాల్లో పర్యటించిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షలో కొందరి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఎన్నికల వేళ అక్రమ మద్యం పారే అవకాశం ఉందన్న సమాచారం సహా వివిధ విషయాల్లో ఈసీ అసంతృప్తిగా ఉందని అందుకే అధికారులపై బదిలీ వేటు వేసిందని ఆ వర్గాలు వివరించాయి తెలంగాణలో జరిగిన సమీక్షా సమావేశంలో నాన్ క్యాడర్ అధికారులు ముఖ్యమైన పదవుల్లో ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది ప్రస్తుతం బదిలీ అయిన 13 మంది ఎస్పీల్లో 9 మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి పనితీరు వచ్చిన సమాచారాన్ని పూర్తిగా అంచనా వేసిన తరువాతే బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాల్లోనూ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది మద్యం నగదు డ్రగ్స్ ఉచితాల పంపిణీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ తెలిపింది నిష్పాక్షికమైన పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే తమ మొదటి ప్రాధాన్యతని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో అధికార యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4.2 కోట్ల విలువ చేసే 7.706 కిలోల బంగారం 8.77 లక్షల విలువ చేసే 11.700 కిలోల వెండి 5.1 కోట్ల డబ్బు 110 లీటర్ల మద్యం 23 మొబైల్ ఫోన్స్ 43 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు జిల్లాల్లోనూ డబ్బు బంగారం పట్టుబడుతోంది మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బస్సులో ప్రయాణిస్తున్న 2 నుంచి 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో 2,40,000 నగదు చిక్కింది సూర్యాపేట చిలుకూరులో తనిఖీల్లో 45 లక్షల స్వాధీనం చేసుకోగా తమ్మర వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారు డ్రైవర్ నుంచి 7,30,000 జప్తు చేశారు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ వద్ద రసీదులు లేకుండా తీసుకెళ్తున్న 30 లక్షల విలువైన 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి పటాన్చెరులో వాహన తనిఖీల్లో 7 లక్షలు దొరికింది రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో అగపల్లి గేట్ వద్ద తనిఖీల్లో ఒకరి వద్ద 20 లక్షలు ఇంకొకరి దగ్గర 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
సరైన పత్రాలు చూపి నగదు, బంగారంతో పాటు ఇతరత్రా వస్తువులు తీసుకెళ్తే ఏ ఇబ్బంది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆధారాలు చూపకపోతే తప్పకుండా స్వాధీనం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ అంటేనే మూటలు, ముఠాలు, మాటలు, మంటలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. టికెట్లు ఇవ్వకుండానే ఆ పార్టీ నాయకులు తన్నుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ అంటున్నారని, గతంలో 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జనగామలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ చేతుల్లో పెడితే పాతాళానికి పోతుందని మంత్రి హెచ్చరించారు. ఈసారి భారస మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ కు అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్తారు తప్ప చెయ్యరు. 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, వాళ్ళు ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా చేయలే. కానీ మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టినవి చేసిండు, పెట్టని కూడా అనేకంగా చేసిండు. ఇలా కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫ్యూలు, ఇది నీ పాలనకు ట్యాగ్ లైన్. మా పాలనలో సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంటు, జిల్లాకు మెడికల్ కాలేజీ, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1. మళ్ళీ తప్పిపోయి కాంగ్రెస్ గాని వచ్చిందనుకో, ఆ కైలాసంలో పెదపాము మింగితే కింద పడ్డట్టు పడుతుంది తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్న వేళ అసమ్మతి చెలరేగకుండా కాంగ్రెస్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో భాగంగా జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ సమాలోచనలు జరిపింది. జానారెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. జాబితా ప్రకటించిన తర్వాత అసంతృప్త నేతలు రాజీనామాలు చేయడం, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా బరిలో దిగకుండా ఎలా వ్యవహరించాలో సభ్యులు చర్చించారు. ప్రధానంగా అసంతృప్తులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీల్ని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనపైన కసరత్తును కొనసాగిస్తోంది. వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్న శ్రీధర్ బాబు నేతృత్వంలోని కమిటీ మరోసారి గాంధీభవన్లో సమావేశమైంది. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచే హామీలపై అభిప్రాయాలు సేకరించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్లో సక్రమంగా జరుగుతోందని, ఒక్కో నియోజకవర్గానికి 5-6 పోటీ పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారన్న భయంతోనే కేసీఆర్ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించారని, కాంగ్రెస్ కు ఆ భయం లేదన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గరికి వచ్చి చాలా మంది టికెట్లు కావాలని పెద్ద ఎత్తున వచ్చి అక్కడ నిలబడి మాట్లాడుతాం. టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పోవట్లేదంటే ఆడికి పోయి అడిగేవాడే లేడు టికెట్ అని. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకున్నటువంటి నాయకులను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది, కాపాడుకుంటుంది. మేము కరెక్ట్ టైంకి ఎప్పుడు ప్రకటించాలో అప్పుడే ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించి బస్సు యాత్ర, మిగతా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఒక డీటెయిల్డ్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ని కొద్ది రోజుల్లోనే అధికారికంగా మా పార్టీ పక్షాన కూడా మేము ప్రకటిస్తాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల ఆరాధ్య దైవం గట్టమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గట్టమ్మ ఆలయ సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మేడారం బయలుదేరిన కిషన్ రెడ్డి సమ్మక్క సారలమ్మ వనదేవతల్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్న కిషన్ రెడ్డి మోదీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలన్న డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. భారతదేశం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకుపోయే విధంగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఆ శక్తిని ఇవ్వాల్సిందిగా అమ్మ సమ్మక్క సారక్కలు ఇద్దరిని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. సుమారు 900 కోట్లతో ఈ యొక్క విశ్వవిద్యాలయం రానున్నది. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అన్ని రకాలుగా టూరిజం డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో టూరిజం మినిస్ట్రీ ద్వారా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే ఖచ్చితంగా ఎస్టీ జనాభా ప్రాతిపాదికన ఇక్కడ గిరిజన రిజర్వేషన్ 10% అమలు చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నల్ని మళ్లీ తిప్పి అడిగారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. గతంలో తాను మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. తొలి రోజు 50 ప్రశ్నలు అడిగిన అధికారులు రెండో రోజు 47 ప్రశ్నలు అడిగారని వివరించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక్కరోజు విచారణకు హాజరు కావాలని చెప్పినా సిఐడి అధికారులు 41A నోటీసు ఇచ్చి విచారణకు రావాలని కోరడంతో రెండో రోజు హాజరైనట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. రెండో రోజు 6 గంటలు విచారించిన అధికారులు 47 ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. కేసుతో సంబంధం లేకపోయినా తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్నులు తెచ్చి వాటిపై ప్రశ్నించారని లోకేష్ చెప్పారు. అవి ఎలా వచ్చాయని అధికారుల్ని తాను ప్రశ్నించగా సమాధానం దాటవేశారని వివరించారు. రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూములు కోల్పోయినట్లు అధికారులు చూపించారని లోకేష్ తెలిపారు. IRR లో తనకు కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. నిన్నటి ప్రశ్నలు తీసుకుని వాషింగ్ మెషిన్ లో తిప్పినట్టు ఇటు తిప్పి అటు తిప్పి అదే ప్రశ్నలు తిరిగి ఈ రోజు అడుగుతాం జరిగింది. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందల పెట్టలేదు. పెద్ద కొత్త ప్రశ్నలు కూడా నన్ను ఏం అడగలేదు. నాకు సంబంధం లేని వివరాలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో నాకు ఎలాంటి పాత్ర లేదు. నాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మేము క్యాపిటల్ రీజియన్లో కనీసం ఒక గజం కొనలేదు. నేను గత 10 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రజల ముందర పెట్టాము. ఆనాడే సవాల్ ఇస్తా, దీనికన్నా ఒక గజం ఎక్కువ ఉందని ఎవరు నేర్పిస్తే ఉన్న ఆస్తులని వాళ్ళకి తిరిగి రాస్తానని చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు. చంద్రబాబుపై ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధిస్తోందని లోకేష్ దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు జైల్లో ఏ క్లాస్ సౌకర్యాల్ని కల్పించడం లేదన్నారు. రాజమండ్రిలో ఉక్కపోత వల్ల చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వ వేధింపుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టట్లేదని లోకేష్ ఆరోపించారు. ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఈ రోజు నన్ను ఎవరిని అడిగారు అనుకోండి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కూడా బాధితుడిని ప్రభుత్వం చేతుల్లో, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నా పైన దొంగ కేసులు బనాయించి FIRలో అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచించండి. దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగనున్న క్రమంలో న్యాయవాదులతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అంగళ్ళు కేసులో గురువారం వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దంటూ సిఐడిని హైకోర్టు ఆదేశించింది. ఈ 2 కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంగళ్ళు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సాధారణ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఈ 2 కేసుల్లో విచారణకు సహకరిస్తామని హైకోర్టుకు విన్నవించారు. దీనిపై సిఐడి హోంశాఖతో మాట్లాడి ఏ విషయం చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. చంద్రబాబును అరెస్టు చేయబోమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు తెలపడంతో అంగళ్ళు కేసులో గురువారం వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అంగళ్ళ కేసుకు సంబంధించి మేము ఎలాంటి అరెస్ట్ చేయాలని ఉద్దేశం కానీ మాకు లేదని చెప్పేసి రేపటి వరకు కేసు వాయిదా ఏమని చెప్పేసి కోరటం జరిగింది. మరి రేపు కేసు విచారణ చేపట్టడానికి అప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ చర్యలు చేపట్టమని ఏదైతే అండర్టేకింగ్ ఇచ్చారో దాన్ని దృష్టి పెట్టుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఈరోజు ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ బాబు గారి తరపున వేశారో దాంట్లో మరి మండే వరకు వాయిదాని వేస్తూ ఈలోపు మీరు పీటీ వారెంట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు, ఆర్డర్లు ఇవ్వద్దని కింద కోర్టుకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా అడ్వకేట్ జనరల్ గారు మేము దీంట్లో ఎలాంటి పోలీస్ కస్టడీ తీసుకోవటం కానీ ఎలాంటి కోర్సు స్టెప్ తీసుకోవటం కానీ చంద్రబాబు నాయుడు గారి మీద చేపట్టము ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అనే ఏదైతే కోర్టు ముందు అండర్టేకింగ్ ఇచ్చారో దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఈరోజు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. చంద్రబాబుపై నమోదు చేసిన ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్పై నిర్ణయాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో పీటీ వారెంట్పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు గత వారం రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఫైబర్ నెట్ కేసులో వాదనలు వినిపించేందుకు సిఐడి తరపు న్యాయవాదికి అనుమతించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు చంద్రబాబును విచారించాల్సి ఉన్నందున సిఆర్పిసి 267 ప్రకారం కోర్టులో హాజరుపరచాలని సిఐడి న్యాయవాది కోరారు. అప్పుడు తాము కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. సిఆర్పిసి 267 ప్రకారం ఒక కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో విచారణకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి పీటీ వారెంట్ విచారణను పక్కన పెట్టారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరెవరితో మాట్లాడారో వివరాలు వెల్లడించాలని కోరుతూ దాఖలు చేసిన కాల్ రికార్డింగ్ డేటా పిటిషన్పై విచారణ రేపు చేపడతానని న్యాయాధికారి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణాధికారిని మార్చడం వెనుక కుట్ర దాగి ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. డీఎస్పీ స్థాయి అధికారి విజయభాస్కర్తో తాము అనుకున్నట్టు కేసును నడిపిద్దామని అనుకుంటున్నారా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి తామే రాబోతున్నామన్న నరేంద్ర అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని దర్యాప్తు సంస్థలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు మనం కేసు చూస్తే ఒకవైపు విచారణ జరుగుతా ఉంది. సడన్ గా రాత్రికి రాత్రి ప్రభుత్వం దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీని వెనుక ప్రభుత్వం ఒక పెద్ద కుట్రకి దారి తీస్తుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. భావించడం కాదు, ఒక పెద్ద కుట్ర ఉంది. అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. మీరు అక్రమ మార్గాన తప్పుడు మార్గాల్లో చంద్రబాబు నాయుడు గారిను ఇరికించడానికో ఆయన్ని ఇది చేయడానికో పనిచేస్తా ఉన్నారో దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని యువకులు ఉరితాళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొత్తూరు నుంచి కొమ్మినేనివారిపాలెం వరకు 10 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని మహిళలు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలోని దీక్షా శిబిరం వద్ద ఒక కార్యకర్త మేము సైతం బాబు కోసమంటూ రక్తంతో రాశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో నిరసనలు వెల్లువెత్తాయి. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మేము సైతం బాబు కోసమంటూ రక్తంతో వేలిముద్రలు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమా సంఘీభావం తెలిపారు. జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాల్చి మీకు వాత పెట్టే టైము ఇక్కడ వచ్చింది. ఇవాళ కావాలని ఒక జాతీయ నాయకుడిని, దేశంలో సంపద సృష్టించే ముఖ్య నాయకుడిని కావాలని మీరు ఇవాళ జైల్లో బంధించి మీరు ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. ఇవాళ ఈ అసమర్థుడు జగన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో ఇప్పుడు 53 నెలలైంది ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలను కట్టాడు. పక్క రాష్ట్రంలో 104 ఎస్సీ గురుకుల పాఠశాలను కట్టారు. పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ వేలాది భవనాల్ని నేలకొల్చింది. గాజాను గుడారాల నగరంగా మారుస్తామని హెచ్చరిస్తోంది. పొరుగు దేశం అష్టదిగ్బంధనంతో గాజాలో చీకట్లు అలుముకోనున్నాయి. అక్కడి ప్రజలకు దాక్కునేందుకు సురక్షిత స్థావరం కరువైంది. 5 రోజులుగా సాగుతున్న భీకర పోరులో ఇరువైపులా 3600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుండగా అమెరికా పంపిన ఆయుధాలు ఇజ్రాయెల్కు చేరాయి. హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు మరింత ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులు, సైన్యాన్ని మోహరించింది. తాజాగా గాజాలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయెల్ అక్కడి భవనాల్ని నేలమట్టం చేసింది. అక్కడ అనేక మంది మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 22,000కు పైగా ఇళ్లు, 10 ఆసుపత్రులు, 48 పాఠశాలలు ధ్వంసమైనట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 1050 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 5,000 మందికి పైగా గాయపడ్డారని తెలిపాయి. తమ భూభాగంలో 1500 మందికి పైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. గాజా నుంచి హమాస్ ప్రయోగిస్తున్న రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది. గాజాపై దాడుల్లో హమాస్ కు చెందిన విమాన నిఘా వ్యవస్థను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కొన్ని భవనాలపై ఉన్న సోలార్ ప్యానెళ్ల చాటున ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేసి దీన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ ముప్పేట దాడుల్ని ఎదుర్కొంటోంది. గాజా వైపు నుంచి హమాస్, లెబనాన్ దిశ నుంచి హెజ్బొల్లా, సిరియా నుంచి కూడా దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ పోస్టులపై దాడి చేసిన హెజ్బొల్లా యాంటీ ట్యాంక్ క్షిపణిని పేల్చేసింది. సిరియా వైపు నుంచి శతఘ్ని దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. వాటికి దీటుగా బదులిస్తోంది. హమాస్ మిలిటెంట్ల దాడుల తర్వాత గాజా పట్టీని పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపేసింది. ఇంధనం లేక గాజాలో ఉన్న ఏకైక విద్యుత్ ప్లాంట్ కూడా నిలిచిపోనుందని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే విద్యుత్ కోతలతో అల్లాడుతున్న గాజా ఇప్పుడు పూర్తిగా గాఢాంధకారంలోకి జారుకోనుంది. పాలస్తీనా ప్రజలు అక్కడ ఉండే ఆసుపత్రులు ఎక్కువగా జనరేటర్లపైనే ఆధారపడుతున్నా వాటికి కూడా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి వీలు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడ్డ వారితో గాజాలో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. అక్కడ ఔషధాల కొరత ఏర్పడింది. విద్యుత్
విద్యుత్ లేకపోతే ప్రాణాధారమైన అనేక వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేయడంతో పాలస్తీనా ప్రజలకు ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాల కొరత ఏర్పడింది. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని అక్కడి మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. గాజా పట్టీలో దాదాపు 23 లక్షల మంది నివాసం ఉంటుండగా బాంబు దాడుల కారణంగా అనేక మంది ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఐక్యరాజ్య సమితి సహాయ శిబిరాల్లో దాదాపు 2.5 లక్షల మంది తలదాచుకుంటున్నారు. హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్ కు మద్దతుగా యుద్ధ నౌకల్ని పంపిన అమెరికా ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలను కూడా అక్కడకు చేరవేసింది. అమెరికా ఆయుధాలతో కూడిన తొలి రవాణా విమానం ఇజ్రాయెల్ చేరుకుంది. ఇందులో కీలకమైన సైనిక సామాగ్రి ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ అత్యాధునిక ఆయుధాల్ని హమాస్ పై ఇజ్రాయెల్ ప్రయోగించనుంది. ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థనకు తెలంగాణ హైకోర్టు సమ్మతించింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30లోగా కార్మిక శాఖకు తుది ఎన్నికల జాబితా సమర్పించాలని సింగరేణికి సూచించింది. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలకు సహకరిస్తామని రేపటిలోగా హామీ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నిర్దేశించింది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం మంత్రులకు వసతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ వేసింది. సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపునకు ఈ కమిటీ పనిచేయనుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షలపై విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గుర్తింపునకు కమిటీ పనిచేయనుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేశారు. 4 సీనియర్ అడ్వకేట్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ సిఫారసుల్ని చేసింది. ఏపీ హైకోర్టులోని సీనియర్ అడ్వకేట్లు నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి అలియాస్ కిరణ్మయి కనపర్తి, జగడం సుమతి, న్యాపతి విజయలను హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది. కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతుంటే వైకాపా సర్కారు మొద్దు నిద్రపోతోందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పంటలకు నీరివ్వాలంటూ గుంటూరు జిల్లా తెనాల్లో నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పట్టిసీమ ద్వారా నీరు తెచ్చి కృష్ణా డెల్టాలో పంటలు కాపాడాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడటం తప్ప సాగునీటి గురించి కనీస ఆలోచన చేయటం లేదని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలని తెలంగాణ కోరితే ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉన్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ వైఖరితో రాబోయే రోజుల్లో పంటలు ఎండి రైతులు తీవ్ర ఇబ్బంది పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత విద్యుత్ కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఎడాపెడా కోతల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని కర్నూలు జిల్లా కౌతాళ మండలం ఎరిగేరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం దారుణమని రైతులు మండిపడ్డారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం సబ్స్టేషన్ను చీకల గురికి గ్రామ రైతులు ముట్టడించారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై అధికారుల్ని ప్రశ్నించారు. పగలు 9 గంటల కరెంటు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేరా యువ భారత్ పేరిట ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వేదిక ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మేరా యువ భారత్ ప్రాథమిక లక్ష్యమని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. యువత తమకు కావాల్సిన అవకాశాల్ని పొందటం సహా సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ వేదిక ద్వారా 15 నుంచి 29 మధ్య వయసు ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. లిథియం, నియోబియం ఖనిజాలకు 3%, అరుదుగా లభించే ఖనిజాలకు 1% చొప్పున రాయల్టీ ఫీజు విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి ఘటనలో కీలక సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల్లో ఒకడైన షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు షాహిద్ లతీఫ్ను కాల్చి చంపారు. 41 ఏళ్ల షాహిద్ లతీఫ్ నిషేధిత జైషే మహ్మద్ జేఈఎంలో లాంచింగ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. 2016 జనవరి 2న పాకిస్తాన్ నుంచి 4 తీవ్రవాదుల్ని పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి పంపాడు. 4 రోజులు జరిగిన ఆ ఉగ్రదాడిలో 7 భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు కారణమైన ముష్కరుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 1994లో భారత్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద షాహిద్ లతీఫ్ అరెస్టయ్యాడు.
16 ఏళ్లు భారత జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని 2010లో వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్కు అప్పగించారు. పాకిస్తాన్కు వెళ్లిన లతీఫ్ పఠాన్కోట్ దాడికి ప్రణాళిక రచించాడు. ఇంధనం, ఎఫ్ఎంసీజీ రంగాల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 567 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 394 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 66,376 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ కాసేపటికి 66,592 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత అమ్మకాల ఒత్తిడి ఏర్పడి 66,300 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. తర్వాత మళ్లీ పుంజుకున్న సూచీ చివరకు 66,473 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 19,811 వద్ద ముగిసింది.